కావాల్సిందిగా మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మాట్లాడుతు పిల్లలు మాట్లాడుతురా. పెద్ద పాటల పుస్తకంలో 271 వాడుకున్నాం. పెద్ద పాటల పుస్తకం సియోని గీతాల్లో 271 271 దారా దారా నానిద్దా అరే ఇస్తారా కాళీస్తా కాళీనా ఉదయం అదే ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారలోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునీయను రక్షణ వెలుగునీయను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ దారి తప్పియుండగా దుఃఖ నిరాశ కులంతా దారి తప్పియుండగా ఉదయించే ఈ దారలో దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించే ఈ దారలో ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారలోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునీయను రక్షణ వెలుగునీయను ఉదయించే దివ్య రక్షకుడు చింతా విచారముతో నిండి ఉన్న లోకారోదన విని చింతా విచారముతో నిండి ఉన్న లోకారోదన విని పాపంబు నుండి నాశించిపోగా ఒక విమోచకుడు పాపంబు నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు మానవాళి
ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభున్. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభున్. లోకాంధులకు దృష్టినివ్వా అరుదించి క్రీస్తు ప్రభువు. లోకాంధులకు దృష్టినివ్వా అరుదించే క్రీస్తు ప్రభు. చీకటి నుండి దైవ వెలుగునకు, చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంగారమును తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంగారమును తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు. ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునివ్వను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్య రక్షకుడు. తెలుగా మన జీవితం అనుసరిదేనా 147 పాట సంఖ్య 147. మన జీవితం అంతయు అనుక్షణం యుద్ధమే. జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము మహిమ రాజమందును. ఇది సిలువ మార్గము మహిమ రాజమందును. ఈ యాత్రలో ముందుకు సాగిన తోడడి, ఈ యాత్రలో ముందుకు సాగిన తోడ్పడి యేసుడే నడుపును మనలను. యేసుడే నడుపును మనలను తన మార్గమునందున. నా జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము మహిమ రాజ్యమందును. ఇది సిలువ మార్గము మహిమ రాజ్యమందును. ఆ సిలువ మార్గము ఎంతో ఇరుకైనది. ఆ సిలువ మార్గము ఎంతో ఇరుకైనది. క్రీస్తునే గురిగా నుంచిన, క్రీస్తునే గురిగా నుంచిన విజయము నిశ్చయము. జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము మహిమ రాజ్యమందును.
ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందును ఇహ మందు శ్రమలు రానునా మహిమలో ఇహ మందు శ్రమలు రానునా మహిమలో ఎన్నదాగినవి కావగా ఎన్నదాగినవి కావుగా క్రీస్తు దుఃఖము పాపును మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే మన మంతయు అనుక్షణము యుద్ధమే సిరియ సిలువ మార్గము మహిమ రాజ్యముందును ఇరియ సిలువ మార్గము మహిమ రాజ్యముందును ఈ జగతిలో కష్టములు బాధలు కలిగిన ఈ జగతిలో కష్టములు బాధలు కలిగిన ధైర్యము విడువకాయుండుము ధైర్యము విడువకాయుండుము జయించు ప్రభువు ఇహమును ప్రభువును ఇహమును మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందును ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందును పాట సంఖ్య 99 పగటిలో మోగే స్తంభముగా పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో రక్షకుడవుగా నుండి రక్షకుడవుగా నుండి ప్రభువా సుఖ శాంతిలో గాచితివి ప్రభువా సుఖ శాంతిలో గాచితివి ధన్య 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 ప్రభు తానే రక్షక మనకొసగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవలుగా చితివి రాత్రింబవలుగా చితివి వాక్యము నాతో పోషించి బండ నీళ్లను త్రాగించి వాక్యము నాతో పోషించి బండ నీళ్లను త్రాగించితివి ఆత్మాకు తృప్తినిచ్చి ఆత్మాకు తృప్తినిచ్చి ప్రభువా శాంతిని నాకిచ్చితివి
ప్రభువా శాంతిని నాకిచ్చితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధి నీ నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవలుగా చితివి ప్రభువా రాత్రింబవలుగా చితివి ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ జీవముసగి ఆత్మీయ జీవముసగి ప్రభువా ఆత్మాను మేల్కొని పితివి ప్రభువా ఆత్మాను మేల్కొని పితివి ధన్య 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 ప్రభుకు ధనే రక్షణ మనకొసగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవలుగా చితివి ప్రభువా రాత్రింబవలుగా చితివి కానానులోనికి తెచ్చితివి పరిశుద్ధాత్మతో చేర్చితివి కానానులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి ప్రాణుతించెదాను నిన్ను ప్రాణుతించెదాను నిన్ను ప్రభువా సాగిల పడి పూజింతున్ ప్రభువా సాగిల పడి పూజింతున్ ధన్య 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 ప్రభుకు క్షణ మనకొసగే ధన్య 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 ప్రభుకు నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవలుగా చితివి ప్రభువా రాత్రింబవలుగా చితివి ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ చదివి చూడు తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు బంగారం మేలి మీ బంగారం తేనె కంటే తీపి జుంటి తేనె దారలు బంగారం మేలి మీ బంగారం ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి
వాక్యం అందులో ప్రియమైన కొద్దిగా సౌండ్ పెట్టాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొద్దిగా సౌండ్ పెట్టాను. ఇందాక ఇది నువ్వు వాడితే బాగా సౌండ్ వచ్చింది, కొద్దిగా నాకు సౌండ్ తక్కువ. ప్రైజ్ ద లార్డ్. ఇంకా సౌండ్ తక్కువ ఉంది. ప్రైజ్ ద లార్డ్. మైక్ టెస్టింగ్. ప్రైజ్ ద లార్డ్. నేను దగ్గర మరీ దగ్గర కూడా కష్టమే. సరే 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 చాలే, మళ్ళీ నేను బైబిల్ వెనక్కి ఎక్కడ చూసుకో. సరే, దేవుని యొక్క మహాప్రేమను బట్టి మరి మీ మధ్యలో ఉండటానికి ప్రభు చూపిన మహాప్రేమను బట్టి దేవునికి ఎంతో వందనస్తులను. ఈ దినము మరి కొద్ది సమయము మరి కొన్ని వాక్య భాగమును మరి చూసుకుందాము. అలాగే ముందు నేను మీకు పరిచయం చేసుకుంటాను. నా పేరు ప్రసాద్. ముందు నా పేరు ప్రసాద్ రావు. సరే, ఇప్పుడు ప్రసాద్గానే పిలువబడుతుంటున్నది. నేను భూపాలపల్లి లేక రామకృష్ణాపూర్ ఆ ఏరియాలో సింగరేణి కోల్ మైన్స్లో జిఎం ఆఫీస్ ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వచ్చాను. రిటైర్మెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి మన బూడిదంపాడు గ్రామంలో ఇప్పుడు ఇక్కడ నివాసం చేస్తున్నాను. ఇక్కడికి రాబట్టి దగ్గర దగ్గర ఒక 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. కానీ ఎవరికి పరిచయం లేదు. నేను చూడవచ్చు కానీ మనకు పరిచయం లేదు ఎప్పుడు కూడా. మా ఎక్కువగా ఆ ఏరియా భూపాలపల్లి లేక బెల్లంపల్లి లేక మందమర్రి, మంచిర్యాల, గోదావరి గని ఆ ఏరియాలో అన్న పోయి వచ్చినాడు కదా, ఆ స్థలంలో మాకు తెలుసు. సరే, ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మీ మధ్యలో ఉండటానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. సరే, మన వాక్య భాగమును మనం చూసినట్లయితే యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుందాము. ఆ తర్వాత నా చిన్న విట్నెస్ కూడా నేను చెప్తాను. యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. వారి ఎముకలలో యవ్వన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మట్టిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండును. వారి నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీక భద్రము చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకొనిరి. సరే, చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రియమైన మా పరలోకమందున్న గొప్ప తండ్రి, జీవము గల యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, దినము ప్రభువా మరి అయ్యా నీ బిడ్డల మధ్యలో నిలబడేటువంటి భాగ్యం ఇచ్చినారు, వందనాలు ప్రభా. నన్ను ప్రభా మీరు కేవలము మీసులో సాడు ఆపెట్టుకొని ప్రభా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. యవన బిడ్డలు ఎంతో ప్రాముఖ్యమైన వారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కొద్ది సమయము మాకు దీవెనకరముగా మీకు మహిమకరముగా ఉండులాగన మీ కృపను చూపించి మీరే సహాయపడుతూ రమ్మని కోరుతూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ మీకు అప్పగించుకుంటూ ఆరాధిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. యవనస్తులు ఫస్ట్ మాట మనం చూసినట్టయితే యవనస్తులు వాళ్ళు ఎలా ఉంటారండి? యవనస్తులు ఎలా ఉంటారు? బలము కలిగి ఉంటారు, అవును కదా?
యవనస్తులు బలము కలిగి ఉంటారు. వాళ్ళ ఎముకలలో ఏముందంట? బలము బాగా ఉంటుంది. అవును కదా? అదే మన వాక్యం చదివాం కదా, మళ్ళీ ఒకసారి చదివి సహాయం చేయండి. వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును. అయితే అదియో వారితో కూడా చాలనా. అయితే ఇప్పుడు యవ్వనస్తులకు బలం ఎక్కడ ఉంటుందండి? యవ్వనస్తులకు బలం ఎక్కడ ఉంటుంది? ఎముకలలో ఉంటుంది. అందుకే ఈ యవ్వనస్తుల కోసమే ఎవరెవరు చూసి ఎదురు చూస్తారు? ఎవరు కావాలా? సాతానికి కావాలన్నా కూడా యవనస్తులే, దేవునికి కావాలన్నా యవనస్తులే, లోకానికి కావాలన్నా యవనస్తులే. కాబట్టి ఎందుకంటే వీరి వలన అనేకమైనటువంటి పనులు చేయగలరు. అవును కదా? యవనస్తులు వాళ్ళు అనేకమైన పనులు చేయగలరు. ఎందుకంటే వారిలో శక్తి నిండి ఉంటుంది. కాబట్టి వారు ఆ రీతిగా ఏ పనైనా కూడా ముందుకు సాగుతూ వెళుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు మన మిలిటరీలో చూస్తే, మన మిలిటరీ కావాల్సింది ఎవరండి? ఎవరు కావాలి? మిలిటరీలో కావాలంటే ఎవరు తీసుకుంటారు? ముసలి వాళ్ళని తీసుకుంటారా? నాలాంటి వాళ్ళని తీసుకుంటారా? ఇప్పుడు ఎవరు తీసుకోరు. ఎవరు కావాలా? యవనస్తులు కావాలి. యవనస్తులు మిలిటరీకి తీసుకుంటారు. ఏదైనా పనిలో ఉద్యోగస్తులు కావాలన్నా ఎవరు తీసుకుంటారు? యవనస్తులే. ఇంక వేరే ఏ పని అన్నా చేయనండి, యవనస్తులే చాలా అవసరం. యవనస్తులు అన్నప్పుడు వాళ్ళు ఎముకలతో బలముతో నిండి బలముగా పని చేయగలుగుతారు వారు. కాబట్టి అందుకోసమే సాతాను కూడా వారితో పని చేయించడానికి ఏం చేస్తారు? ఫస్ట్ యవనస్తులే వాడుకుంటుంది. అది వాళ్ళనే గుంజుకుంటూ ఉంటుంది. అర్థమైందా? వాళ్ళనే ముందుకు ప్రేరేపించుకొని వాళ్ళే గుంజుకుంటూ ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తాడు? తీయని మాటలు కబుర్లు చెప్పి ఏంటంటే వాడు లాగుతూ ఉంటుంది. కానీ మన ప్రభు ఏం చేస్తాడు? అలాంటి ఆ చెడు పనులు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తన వైపు లాక్కుంటూ ఉంటాడు. ఎవరైతే ఆయన ఇష్టలుగా ఆయనందు నమ్మకంగా జీవిస్తారో వారిని మాత్రం లాక్కుంటూ ఉంటుంది దేవుడు. కాబట్టి ఈ యొక్క యవ్వన యొక్క స్థితి చాలా విలువైనది. ఏంటంటే యవన యొక్క బలము లేక యవనుల యొక్క ఈ యవనస్తుల యొక్క సమయము కూడా చాలా విలువైంది. ప్రతి విషయంలో వాళ్ళు ఒక ఉద్యోగానికి పోవాలన్నా కూడా ఎంతో వాళ్ళు కష్టపడి చదివి దాని నుండి ఉత్తూరులై ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్నా కూడా వాళ్ళు కష్టపడి ఎంతసేపు అయినప్పుడు రాత్రి తెల్లారి దాకా కూడా వాళ్ళు ఉండి దాన్ని చదువుకొని దాన్ని ఏం చేసి గ్రహించి వెళ్ళి ఎగ్జామ్ రాసి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఉద్యోగంలో చేరేవారు ఉంటారు. కాబట్టి అలాంటి ఈ యొక్క యవన జీవితమును మనం కాపాడుకునే వారముగా ఉండాలా. అందుకే దేవుడు ఆ మాటలు ఎంతో చక్కగా భద్రపరుస్తూ వచ్చాడు. ఆ కింద ఇంకో మాట చూసినట్లయితే చూడండి, ఆ మాట అదియు వారితో మట్లో పండుకొనును చెడుతనము. అదండి, ఏదన్నా చెడు కార్యము చేస్తారంటే వారు ఏం చేస్తారు? అటే ఉరుకుతుంటారు. ఇటు రమ్మని రారు, వాళ్ళు అటే పోతూ ఉంటారు. ఎందుకు? అది చెడు కార్యం తెలుసు, అది తీయగా ఉంటుంది. మరి ఇంకా వేరే పరమగీతాల్లో మనం చూస్తే అనేక రీతిలుగా మనం చూస్తాం. అవును కదా? అటే లాగుతూ ఉంటుంది. ఎందుకు? అది తీయగా ఉంటుంది. అది మట్టిలో పోయేదాకా కూడా ఏర్పడదు. కాబట్టి యవన యొక్క జీవితము చాలా ప్రాముఖ్యమైంది. అందుకే దేవుడు ఈ యవనస్తులను ప్రత్యేకంగా పిలుస్తుంటాడు. అందుకే యోసేపు జీవితంలో మనం చూస్తాం కదా, అందరికీ తెలిసిన మాటే కదా. యోసేపు జీవితము కూడా యవన కాలములోనే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అలాగే దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి ఎక్కడికి పోయాడు? రాజు వరకు దాకా వెళ్ళిపోయాడు. అవును కదా? తర్వాత సౌలుగా ఉన్నప్పుడు తన గార్ధవం తప్పిపోతే అతన్ని కూడా పంపిస్తూ వచ్చారు, సౌలును కూడా పంపిస్తూ వచ్చారు. కాబట్టి యవనస్తులు దేనికైనా ప్రతి దానికి కూడా ముందే ఉంటారు. ఈ రోజున
చూస్తే నిజ జీవితం చెప్తున్నాను. మేము కూడా వయసులో ఉన్నప్పుడు నాతో పాటు పనిచేసే వాళ్ళు ఏం చేశారంటే, మేము 30 మంది భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ 30 మందిలో అందరూ నా వయసులో ఉన్న వాళ్ళమే. చెడు అలవాటయ్యి 25 మంది డెడ్, మట్టిలో పడుకుంటారు. ఈ మాట నాకు ఇది గుర్తు వచ్చింది అన్నమాట. మట్టిలో తెలియదు దేవుడు. ఆ స్థితి ఎంత చెప్పినా, సువార్త చెప్పినా వినక, దేవుని వైపు రాక, ఆ యొక్క తీయటి ఆ సాతాను యొక్క ఆ మాటలకు లోబడి వారు వెళ్ళిపోయి ఏం చేశారు? చనిపోయారు. అలాంటి స్థితి. వాళ్ళు మట్టిలో పండుకుంటారు కానీ ఏం చేస్తారంట? మెల్లకుండా పడుకుంటారు. అంతే. వినకపోతే ఏం చేస్తారు? చెప్పంగా వినకపోతే ఏం చేస్తారు? చెప్పంగా వినకపోతే చెడంగా చూడమంటారు. ఇక సామెత. అందుకే ఇక్కడ అదే మాట రాస్తూ వచ్చాడు యోబు గ్రంథంలో. చదువునాను కింద 12వ వాక్యము. చెడుతనము వారి నోటికి ఎలాగుంటుంది అంటండి? తీయగా ఉంటుంది. చెడుతనం వారికి ఎలా ఉంటుంది అంటే, చెప్తా ఉంటే తీయగా ఉంటుంది. ఎవరు చేశారు ఆ విధంగా? సంసోన్ ఎలా పోయాడు? తీయగా కబుర్లు వింటూ పోయి ఏమయ్యాడు? నాశనం అవుతూ వచ్చాడు. అవును కదా? కనుక ఆ చెడుతనము తీయగా ఉంటుంది, కానీ దాని వలన నష్టం ఉంది అని తెలియక ముందు పరుగెడుతూ ఉంటారు. కనుక దానిని పెద్దలు చెప్తారు, నాయనా అది మంచిది కాదు, అది వెళ్ళబోద్దు అని చెప్తారు. అయినా కూడా ఏమంటారు? ఇప్పుడే వస్తామంటే వెళ్ళిపోతారు, అవుట్. దానికి ఇంకా తిరుగు లేదు. అలాంటి స్థితిలో వెళ్ళిపోకుండా ఉండటానికి కొరకే ముందు జాగ్రత్తగా దేవుడు మన కోసం ఇవన్నీ కూడా రాయించి పెడుతూ వచ్చాడు. ఇక చదువునాను, ఇంకా 13వ వచనం చదవండి. భద్రము చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకొనిరి. ఏం చేశారంట? దాన్ని పోకుండా తీయగా నోట దాచి పెట్టుకున్నారంట, ఎవడు కనపడకుండా. ఇంకా అయినను పులిచిపోవును, అది వారి లోపల నాగు పాము విషము వలె. ఏంటంట? వారి నోట ఏది ఉందంట? నాగు పాము విషము వల్ల వారిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. కనుక ఆ తీయగా ఉందనేసి దానికి లోబడి దానిలోనికి మనం వెళ్ళటం వలన ఎంతో నష్టం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, రండి 103వ కీర్తన, దయచేసి రండి. 103వ కీర్తనలో ఒక మాట ఉంది. 5వ అమ్మా చాలన్న. దేవుడే కోరేది ఏంటంటే, నీ యవ్వనము ఎలా ఉండాలంటే, నీ వయసులో నువ్వు ఎలా ఉండాలి అంటే, ఒక పక్షిరాజు వలె. ఏంటంట? పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్తదాగు చూడినట్లు ఏం కాలంట? మేలుతో నీ హృదయము తృప్తిపడుచున్నాడు అన్నాడు. ఏం చేస్తున్నాడండి? తృప్తిపరచుచున్నాడు. ఎలాగా? ఎందుకు? ఎలా తృప్తిపరుస్తుంటున్నాడు? ఎందుకు తృప్తిపరుస్తుంటున్నాడు? ఒకసారి మనం కింద వాక్యం చూడండి. యెహోవా కాదు నాన్న, కాదు, కింద ఉంది. ఇంకా మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. 6వ వచనం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరూ కూడా ఏం చేస్తున్నాడు? న్యాయమును తీర్చును.
ఈ న్యాయం ఎక్కడ తీరుస్తూ వచ్చాడు? ఐగుప్తులో నుండి ఇజ్రాయిల్ ప్రజలను బయటికి తీసుకుంటూ వచ్చాడు. అవును కదా? ఐగుప్తులో ఉండే ప్రజలను వారు అన్యాయము చేత వారు ఎంతో దేవునికి మొరపెడుతూ అనేక వేదనలతో బాధిస్తూ వాళ్ళ శ్రమను చూడలేక ఏం చేశారు? దేవుడు మరలా యెహోవా దేవుడు ఏం చేశారు? దేవుడు ఏం చేశారు? వారి మొరను విని ఏం చేశాడు? అక్కడకు మోషేను అహరోను పంపించడం ద్వారాగా వారు ఆ బాధలో నుండి వారిని ఏం చేశాడు? బయటికి తీసుకొని వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ఈ మాట మనం చూస్తే నీతి క్రియలో జరిగించుచు, ఇవాళ రేపు నీతి క్రియలు ఏమండి? నీతి క్రియలు జరిగించుచు అన్నాడు. ఎవరు ఈ నీతి క్రియలు జరిగిస్తున్నారంటే ఈ యొక్క దేవుడు పక్షిరాజు యవ్వనం వల్లే వారిని తృప్తిపరుచు మేలుతో వారిని ఏం చేస్తాడంట? బలపరుస్తూ ఉంటున్నాడు. కానీ తిరిగి వారు నీ పిల్లలు ఏ విధంగా ఉన్నారంట? మరలా వాళ్ళు నీతి క్రియలు జరిగించుచు ఏంటంట? బాధపడే వారందరికీ కూడా న్యాయము తీర్చునంట. తర్వాత మోసే తన మార్గమును ఏం చేశాడంట? తన మార్గములను తెలియపరచెను. ఇజ్రాయెల్ వంశస్థులు తన క్రియలను కనపరిచెను. దేవుడు వారి యొక్క క్రియలను వారి యొక్క పరిస్థితి అంతటిని కూడా ఏం చేశాడు? వాళ్ళకి బయలుపరుస్తూ వచ్చి చెప్తూ కూడా మరలా వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళ అనేక కార్యములు జరిగిస్తూ వాళ్ళని బయటకు విడిపిస్తూ వచ్చాడు. ఇది యెహోవా యొక్క బలము అంతగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకో మాట మనం చూసినట్లయితే, దయచేసి రండి వాక్యములో మనం చూసినట్లయితే 127వ కీర్తనలో మనం చూడండి. 127 4వ వచనాన్ని మనం చూస్తాం. అమ్మా సార్, ఇక్కడ ఏంటంట? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, అది బలవంతుని చేతులు. యవ్వన కాలమందు పుట్టిన బిడ్డలు ఏదంట? బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే యవ్వనులు, దేవుడు పిల్లలను యవ్వనస్తులుగా దేవుడు తల్లిదండ్రులకు ఇస్తే వీరు ఎలా ఉండాలంటే బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుడు ఎవరండి? బలవంతుడు ఎవరు? దేవాతి దేవుడు. అంటే నీవు ఆయన చేతిలో ఉంటే ఎంతటి దానైనా కూడా జయించటానికి నీకు శక్తినిచ్చేవాడు ఆయన. బలవంతుని చేతిలో నువ్వు బాణములుగా పనిచేస్తావు. ఈ రోజున యవనస్తులు ఏం చేస్తున్నారంటే దేవుని పని చేసేటువంటి బిడ్డలు దేవుని యొక్క సువార్తను లేక దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని ఇంట్లో లేక దేవుని యొక్క పని ఎక్కడైనా దేవుని సువార్త కావచ్చు, లేక దేవుని ఇంట్లో పని కావచ్చు, లేక మన ఇంట్లో కూడా తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉంటారు. ఎందుకంటే యవనస్తుల యొక్క బలము ఏ విధంగా ఉంటుందంటే అధికముగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. అందుకే మొదటి మాట ఏం చెప్తూ ఉంటున్నాడంటే వాని చేతిలో తన అంబులు పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు అంటాడు. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించును. ఇలాంటి వ్యక్తి ఏం చేస్తాడంట? తన విరోధులతో వాదిస్తాడంట. ఏం చేస్తారు యవనస్తులు? ఏదైనా మాట అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఏమండి? ఏం చేస్తారు? దాన్ని ఏందో చెప్పే వరకు కూడా విడిచిపెట్టరు. అవునా కదా? నువ్వు దాన్ని ఎందుకన్నావు ఏ విషయంలో అన్నావు? మరి తప్పు చేశాను ఒప్పుకోరు. ముందు ఏం చేస్తారు? ఏమన్నా అదే అడుగుతూ ఉంటారు. కానీ ఏది చెప్పేదాకా వాళ్ళు వినరు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు ఖచ్చితంగా లోబడే వ్యక్తి ఖచ్చితంగా లోబడతాడు. దేవునికి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ యొక్క యవన జీవితము
చాలా ప్రాముఖ్యమైంది. అందుకే పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతూ అంటే ఏం చేయాలా? పైకి ఎగిరే, పైకి చూసేటువంటి అనుభవం మనకు కావాలి. అందుకే మనకు దేవుడు ఆ బలాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. ఎప్పుడు అంటే దేవుని వైపు మనం చూస్తూ ఉండాలా. దేవుని వైపు చూస్తూ దేవుని దగ్గర మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలా. దేవుని దగ్గర పొందుకోకపోతే మనం ఎక్కడి నుంచి వస్తుంది? అవును కదా? మన దేవుని దగ్గర నుంచి పొందుకునే వారు ఉండాలా. దేవునితో మనము సహవాసము చేసిన వారము ఉండాలా. దేవునితో కలిసి ఉండాలి. అది దేవుని యందు. అందుకంటాడు మన కీర్తన 34:7 అనుకుంటాను. ఏమన్నది? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత వారి కావలి ఉండి వారిని రక్షించాడు. ఎందుకు? యెహోవా ఫస్ట్ ఏంటంటే భయము, భక్తి. అసలు భక్తి కావాలంటే ఏం చేయాలా? భక్తి కావాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? భక్తి కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ భయం ఉండాలి. నిజమా కదా? భయం ఉంటేనే భక్తి. అయ్యో మా అమ్మ కొట్టిద్ది, లేకపోతే మా డాడీ కొడతారు, తొందర టైం ఇంటికి పోవాలని ఆ భయం ఉంటేనే తొందర టైంకి ఇంటికి పోతారు. లేకపోతే మా అమ్మ ఏం కాదు, ఇంకోసారి మమ్మీని కొద్దిగా వత్తలేని చెప్పేసి ఎక్కడికో వెళ్తారు, ఎక్కడికో వస్తారు, ఎక్కడికి పోతుంటారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కరోజు అయితే, 2 రోజులు, 3 రోజుల తర్వాత అదేం చేస్తాడు? పక్కకి తీయగా నడిపించుకొని వెళ్ళిపోతుంది బయటికి. అలా కాదు. యవ్వన జీవితంలో ఏదైనా కూడా వాళ్ళు పైకి రావాలన్నా కూడా ఇదే వయసు, చెడిపోవాలన్నా ఇదే వయసు. మెయిన్ అదే యవ్వన కాలము. ఈ యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైనది, చాలా చెడ్డది. దీనిని మనము గమనించుకొని తల్లిదండ్రులకు లోబడి, పెద్దలకు లోబడి విధేయత చూపించి దేవుని యొక్క అడుగుజాడల్లో లేక దేవుని యందు భయము, భక్తి కలిగి మనం జీవిస్తూ వచ్చినప్పుడు మన ఒక క్రమమైన జీవితంలో దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటాడు. దేవుడు అది కోరుతున్నాడు. ఒక క్రమమైన జీవితము చాలా ప్రాముఖ్యము అది. అందుకే ఆ జీవితం కోరుకుంటాడు. అందుకే ఎవరితోనైనా ఏం చేస్తారంట? వాదన పెడతారు. లాస్ట్ మాట ఏముందో చూడండి. అట్టి వారు ఏంటంట? సిగ్గుపడక. వాడు సిగ్గుపడగా వాడు వెనక ఏదైనా సరే వాడు సిగ్గుపడడం, ముందుకే వెళ్తాడు అంతే. ఏం చేస్తాడంట? వారితోటి ఏం చేస్తాడంట? గుమ్మములో తమ విరోధులతో కొట్లాడతాడు అంతే. విరోధులతో ఏం చేస్తాడంట? వాదిస్తాడు, గెలుస్తాడు. అది కాదు, ఇది కరెక్టు, ఇది కరెక్ట్, నువ్వు ఎందుకన్నావు ఆ మాట కరెక్ట్ కాదు కదా, ఇది ఈ రీతిగా ఇది కరెక్ట్ అని వాడితో ఒప్పిస్తాడు. అది యవనస్తులకు ఉండేటువంటిది ఫస్ట్ పాయింట్. అది ఆ రీతిగా మనము దేవుని యందు భయము, భక్తి కలిగిన వారమై ఆయన యొక్క ఆజ్ఞ అనుసరిస్తూ విధేయత కలిగి మనం ముందుకు సాగుతున్నప్పుడు ఇవన్నీ కూడా వెనకాల వస్తూనే ఉంటాయి. అది దేవుడు మన ఎడల చూపించేటువంటి అలాంటి దేవుని యొక్క కృప. అలాగే చూడండి 129, 1-2 వచనాలు. చాలు. యవ్వన కాలములో ఏమంట? కొన్ని బాధలు వస్తుంటాయి, తప్పదు. యవ్వన కాలంలో శ్రమలు వస్తాయి. కానీ వాటి విషయంలో ఎప్పుడైతే మనము ధైర్యముగా ముందుకు కొంత శ్రమ పడ్డా కూడా ముందుకు సాగుతూ వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా మనము అధిగమించి ముందుకు వెళ్ళేవారము ఉంటాము. అదే మాట ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఏంటంట? ఏమంటున్నాడు? ఇజ్రాయేలు ఇట్లను యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. ఎందుకు జయింపలేకపోయారు అంటే నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా,
ఎంత నిన్ను హింస పెట్టినా కూడా నువ్వు ఎలాగున్నావు? దేవుని యందు కృపను నువ్వు పొందినవాడివిగా నువ్వు విధేయత చూపిస్తూ వచ్చావు. వాళ్ళేంటో శ్రమ నువ్వు వెంటనే కోపపడలేదు, వెంటనే నువ్వు వాని మీదకి చర్య తీసుకోవడానికి వెళ్ళలేదు. కానీ నువ్వు విధేయత చూపిస్తూ వచ్చావు. ఎన్ని పెట్టినా సరే పోనీ అని చూస్తూ విధేయత చూపిస్తూ వచ్చావు. కానీ నువ్వు చేసిన ఆ విధేయత చూపించిన దానికి దేవుడు ఏం చేశాడు? నిన్ను అపజయానికి నీకు అప్పగించలేదు. ఏం చేశాడు? నీకు విజయాన్ని ఇచ్చాడు. అందుకే అంటున్నాడు కదా, అయినను వారు నన్ను జయింపలేకపోయారు. వాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టినా, నిన్ను ఎంత హింస పెట్టినా, నిన్ను ఎంత వేదనలు పెట్టినా కూడా ఏం చేశాడు? నీకే విజయం ఇచ్చాడు దేవుడు. వానికి నిన్ను ఎవరైతే అపజయం కావాలని నువ్వు ఎంతగా విసిగిస్తున్నాడో వానికే అపజయం ఇచ్చాడు, కానీ నీకు విజయం ఇచ్చాడు. చూడండి, ఇది చాలా గొప్ప మర్మం. చాలామంది అనుకుంటాము, మరి ఎంత బాధ పెట్టా కదా, ఎందుకేమైంది బాధ పెడుతున్నావు, బాధపడి ఎంత ఇంకా 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 మనం ఓర్చుకుంటా కొద్దిగా ఎక్కువ మనం ఎక్కువ బాధ పెడతాడు. కానీ వాడికి అపజయం వాడిని కలుగుతుంది. నీవు ఎంత బాధపడ్డావో అంతగా రెట్టింపుగా నీకు విజయం ఉంటుంది. అది ఏదైనా సరే, నీ కష్టములో, నీ చదువులో, నీ ఏ విధముగా సరే నువ్వు ఎంతగా కష్టపడతావో నీ భారము యెహోవా మీద మోపు. ఎప్పుడైతే నువ్వు దేవుని మోపుతావో అప్పుడు నీవు ఏం చేస్తావు? నీకు మంచి విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చాలామంది మొన్న డిఎస్పిగా ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి, మరి ఆమె ఎప్పుడు కూడా దేవుని ఇంటిని అట్టు పెట్టుకొని ఉంది. ఆమె ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఎన్ని ఎగ్జామ్స్ వచ్చినా ఎంత ఎగ్జామ్స్ చదువుకోలేదు, వచ్చి మందిరంలో పనిచేసి పోయిన తర్వాత రాత్రి ఎప్పుడు రాత్రి చదువుకొనే ఉండేది. ఎప్పుడు కూడా మందిరానికి ఆబ్సెంట్ లేదు. అమ్మాయి డిఎస్పి ఎగ్జామ్ రాసింది. నాకు వస్తుందో రాదో అనుకుంది. ఆ రోజు కూడా ఎగ్జామ్ ఉన్న రోజు కూడా మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది. ముందు కూడా హెబ్రోన్లో కూడెక్కి వచ్చింది. వచ్చి చదువుకొని మళ్ళీ అది కరెక్ట్ ఆ టైంకి ఇక్కడ నుంచే మందిరం నుంచే ఎగ్జామ్ రాయటానికి పోయింది. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి డిఎస్పి జాబ్ పొందింది. అంటే దేవునికి ఎంత విధేయత చూపిస్తూ వచ్చిందో. ఈ విధంగా ఇంకా 2-3 చెప్పగలను, 2-3 చెప్పగలను. చూడ ఎంత పెద్ద హోదాయిన కూడా ఆమె మన సంస్థ బిడ్డ, హెబ్రోన్ బిడ్డనే. చక్కగా ఆమె దీంట్లో సాక్ష్యం చెప్తూ వచ్చింది, యూట్యూబ్లో సాక్ష్యం చెప్తూ వచ్చింది. దాన్ని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతో కొద్దిగా ఇబ్బంది పెట్టారు, కానీ పెద్ద ప్రాబ్లం లేదు. అండి వచ్చాడా? కావచ్చు, సరే కావచ్చు, అఫ్కోర్స్. కాబట్టి ఎందుకంటే ఇది నిజ జీవితంలో జరిగేవి, ఇది యథార్థమైనటువంటి ఈ సందేశం. ఇది మనం ఏదో 2 మాటలు చెప్పి పక్క వెళ్ళిపోవటం కాదు, ఇది యథార్థమైనటువంటిది, మన జీవితంలో నెరవేర్చబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ మనము ఎంత మనని హింస పెట్టినా కూడా ఏం చేయాలంటే మనము దేవుని యందు మనం ఏం చేయాలా? అణుచుకోవాలా. అణుచుకొని మనం ఏం చేయాలా? మనము ఓపికతో ప్రభు వైపు చూస్తున్నప్పుడు మనకి గొప్ప విజయాన్ని దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరొక మాట చూద్దాం రండి. ఇంకో మాట చూసినట్లయితే ప్రసంగిలో ఒక మాట ఉంది రండి. ప్రసంగి గ్రంథము ప్రసంగి 11:9 చదవండి. ఏమంటున్నాడు? యవ్వన కాలం మంది ఏం చేయాలంట? ఫ్రీ ఇస్తున్నాడు, ఫ్రీడమ్. యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము. చాలు, ఈ 2 మాటలు. ఫస్ట్ మాట ఏంటిది? నీ యవ్వనమందు సంతోషముగా ఉండమంటే సంతోషపడు, అంటే నీ ఇష్టానుసారముగా నువ్వు సంతోషంగా ఉండు. తర్వాత నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండు. సంతోషముగా వేరే,
సంతుష్టిగా వేరే. సంతోషంగా ఉండేది వేరే, సంతుష్టి వేరే. అంటే సంతుష్టి అంటే నీ చిత్తాన్ని నెరవేర్చుకో, బయట నీ ఇష్టం, ఫ్రీడమ్, నీ ఇష్టం ఏమైనా నెరవేర్చుకో, నీ ఏమైనా చెయ్యి. కానీ కింద ఒక ఆజ్ఞ ఉన్నది చూడండి, సంతుష్టిగా ఉండనేమో నీ కోరిక చొప్పునను నీ దుష్ట యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అంటే నీ కోరిక చొప్పున, నీ ఇష్టం చొప్పున నీ ఏం చేస్తావో చెయ్యి, ఏమైనా చెయ్యి, నీ ఇష్టం, ఫ్రీడమ్. అర్థమైందా? ఫ్రీడమ్. నాన్న మీరు ఇటు వస్తే బాగుండు, నాన్న ఇక్కడ నాకు ఇటు కాకుండా ఇటు వస్తే బాగుండు, నాకు కనపడతలేదు, ఇటు తిరిగితే ఇటు పోతుంది, దయచేసి మీరు ఏమనుకోబాకండి, కొద్దిగా ప్లీజ్. ఎందుకంటే ఎదురు కనపడాలి, ప్లీజ్. సరే నువ్వు అక్కడ ఇంకోసారి. ఈ లోకములో జరిగేది విత్ దేవుడు చేసే కార్యం ఇది. ఇంప్లిమెంటేషన్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏముంది, లోకంలో నాయన తినో తాగు నీ ఇష్టం నాయన అన్నట్టుగా ఉంది. తర్వాత ఆజ్ఞ ఉంది వెనకనే, ఏముంది చదువునానా? అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులోనికి తెచ్చునని. అది నీవన్నీ చెయ్యి, నీ ఇష్టం ఏదైనా చెయ్యి, అన్నీ నీ ముందుంచాడు. అందుకే మన 2 కొరింథీ పత్రికలో ఒక లాస్ట్ 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని శోధించుకొని. ఏమన్నా చదువునానా? 13 లాస్ట్ 5వ వచనంలో చూడనా, భలే బాగా మాట ఉంది. అది మన బలవర్తమానంలో ఇస్తూ ఉంటారు ఆ మాట, చాలా వండర్ఫుల్. అది 2 కొరింథీ 13:5 తీలా అది నాన్న, అది ఏంటంట, మీరు భ్రష్టులు కాని ఎడల మీరే ఎరగరా అంటాడు. మీరే ఎరగరా. ఇప్పుడు అన్నీ మనకే ఇచ్చినాడు, మంచి చెడు అన్నీ మీ దగ్గర పెట్టినాడు. ఏం చేసినాడు మళ్ళా? అన్నీ కూడా దానికి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని శోధించుకోండి అన్నాడు. అయితే మనం శోధించుకోకుండా, విమర్శించుకోకుండా మనం బలలో పాలు చేస్తున్నాం అనుకోండి, మనకు మేలేనా? మేలు ఉండదు. మరి ఎప్పుడైతే మరి విమర్శించుకుంటామో, మనలో మనం శోధించుకుంటామో, అప్పుడు మాత్రమే ప్రభు దగ్గర ఒప్పుకుంటే అప్పుడు మనకు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకు దేవుడు యోగ్యమైనటువంటి ఇలా చేయవేసే అర్హత, యోగ్యత మనకిస్తాడు. లేకపోతే ఉండదు. చాలామంది నిద్రిస్తున్నారు అంటాడు, కింద చదివితే చాలా అవే మాటలు వేరే అక్కడ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వద్దులే మళ్ళీ వేరేకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యవనస్తులు విషయంలో ఎలా ఉండాలి? అన్నీ మన ముందు పెట్టాడు, అవును కదా? అన్నీ మన ముందు పెట్టాడు. కానీ ముందు తీర్పు ఒక దినం ఉన్నది. ఏంటంట? తీర్పు ఒక దినం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మీరు సంతుష్టిగా ఏదైనా చేయండి, ఏదైనా వెళ్ళండి, కానీ వెనక దేవుడు నన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు అనేటువంటి మాట చాలా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆ మాట చాలా మనం గుర్తుపెట్టు. ఆ మాట నీకు గుర్తుంటే ముందు నీ సంతుష్టిగా నువ్వు చేయవు. అర్థమైందా? ఇలా నీ సంతుష్టిగా అంటే నీ ఇష్టానుసారము నువ్వు చేయవు. అప్పుడు ఎందుకు? దేవుని యందు భయం ఉంటుంది కాబట్టి నువ్వు నీ ఇష్టంగా చేయటానికి ముందుకు అడుగు వేయవు. అందుకే ముందు ఫ్రీడమ్ ఇచ్చినాడు, కానీ ఏమైంది? తర్వాత దాని వెనకాల తీర్పు ఉందనేది గుర్తు చేస్తూ వచ్చాడు. మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు వెనకాల మనకు తీర్పు ఉన్నదని మనం ఏం చేసుకోవాలా? గుర్తు చేసుకోవాలా. ప్రతి విషయంలో మనం చెడు చేస్తున్నామంటే నాకు తీర్పు ఉంది,
మన వెనకకి చూసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా ఈ యవనస్తుల విషయంలో చాలా 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 ప్రాముఖ్యమైనది. అందుకే పట్టి 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 ఈ వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటున్నాడు. యవనస్తులు యవనస్తులు యవనస్తులు. కనుక మనము సరే దేవుని చిత్తమైతే విధేయతను మరి సరే ఇప్పుడు దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా చూద్దాం. కానీ అయితే దేవునికి మనము విధేయతను మనము ఏం చేయాలా? కలిగి ఉండాలి. విధేయతని మనం నేర్చుకోవాలా. అందుకే మనము దేవుని యందు ఏం చేయాలంట? భయము భక్తి కలిగిన వారముగా ఉండాలి. అది ఏ మాట చెప్తూ వస్తున్నాడు. కనుక ఇంకో తర్వాత ఏంది? లేత వయసు నడిప్రాయము గతించిపోను గనుక నీ హృదయములో నుండి వాక్యములను తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఏందంట? నీ హృదయములో ఏందంట? చదువునాను ఫస్ట్ నుంచి చదవండి. 10వ వచనం. లేత వయసును. లేత వయసు అంటే ఏంటిది? లేత వయసు అంటే లేత వయసు, యవ్వన వయసు. లేత వయసు అంటే యవ్వన వయసు. చదువునాన్న. నడిప్రాయం అంటే మిడిల్. చాలు. ఏంటంట? నీ హృదయములో నుండి వ్యాకులము అంటే నీ హృదయంలో ఉన్నటువంటి వేదన దుఃఖమును నువ్వు తీసివేసుకో. నీ హృదయములో ఏమైనా కూడా దేవునికి అసహ్యకరమైనటువంటి విషయాలు నీలో ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలా? తీసివేసుకో. ఏం చేయాలా? దాన్ని తీసేసుకొని లాస్ట్ లైన్ చదువునానా? నీ దేహమును చెరుపుదాన్ని. అదండి, అది నీ దేహములో ఉన్నంత కాలము నేను ఏం చేస్తుంది? అది చెరిపేస్తుంది. నీ ఆలోచనను బట్టి ఏం చేస్తుంది? నిన్ను చెరిపేస్తుంది. అవునా కదా? సంసోను ఏ ఆలోచనలు పెట్టిపోయాడు? నా హృదయంలో ఉన్న ఆలోచన బట్టే సంసోను ఆ పాపం చేయటానికి వెళ్ళాడు. అవునా కదా? కాబట్టి ఆ స్థితి నుండి మరలా నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కోరికను లేక ఆ ఆలోచనను ఆ తలంపును ఏం చేయాలంట? చెరిపేసుకో, తీసేసుకో. అర్థమైందా? నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొని నువ్వేం చేయాలంట? ప్రభు కొరకు నమ్మకముగా జీవించాలి. ఇది ప్రభు కోరేది ఏంటంట? నమ్మకముగా జీవించాలి. అది ఇంకో మాట చూద్దాం రండి. ఇది విలాప వాక్యములో రండి. విలాప వాక్యము 3వ అధ్యాయము 4వ అది 3:27 కరెక్టే. యవన కాలమున అది. ఇప్పుడు కాడి అంటే జనరల్గా కాడి అంటే అన్నా బరువు. తర్వాత కాడి అంటే 2 ఎడ్ల మెడ మీద వేసే కాడి. ఇది జనరల్గా అర్థం తెలిసిపోవడం. ఇది ఒక కాడి. అసలు వాస్తవం ఏంటంటే బరువు, ఏదైనా బరువు మోపటం అది. కాబట్టి ఈ యొక్క యవ్వన కాలములో కాడి మోయుట నరునికి మేలు. ఎందుకు మేలు అంటున్నాడు? ఎందుకు మేలు? ఏంటన్నా? అనుభవం. సరే, ఇంకా ఎందుకు మేలు? బరువు లేక కష్టము కదా. అంటే ఈ యవ్వన ప్రాయములో ఏందంట?
నరుడికి ఏంటంటే ఏది మేలు? కాడి మోయిట అంటే బరువు మోయిట మేలు. అంటే శ్రమ పడటము యవనస్తులుగా ఎంతో మేలు. అర్థమైందా? కష్టము చేసి పని చేసి ఏం చేయాలంట? సంపాదించుకోవటంలో ఒకటి. తర్వాత ఏ కష్టమో దేవుని కొరకు పని చేసేది ఒకటి. శ్రమ ఉంటుంది మేలే, దానికోసమే చెప్తాను నేను. శ్రమ అందుట మేలు అనేది ఉన్నదవా, అది మనం కంటిన్యూస్గా వస్తుంది అది. కాబట్టి శ్రమ కొంతమంది ఏం చేస్తున్నారు ఈ దినాల్లో, ముఖ్యంగా జనరల్గా ఈ దినాల్లో ఎలా ఉందంటే యవ్వనస్తులు అసలు పనే చేయట్లేదు. కనీసం ఇంట్లో కూడా పనే చేయట్లేదు. మీరు ఎంతమంది పని చేస్తున్నారు? మీ మమ్మీ డాడీకి ఎంతమంది సాయం చేస్తున్నారు? అది మిగతా వాళ్ళు చేయట్లేదు అన్నట్ట. అంటే యవ్వన బిడ్డలుగా మీరు పని చేయరా ఏంటి? యవ్వన కాలంలో ఏందన్నా సంచి లేదు, ఏం లేదు. మరి టైం అయింది, ఆ టైం నేను చూడలేదు. మరి ఎంతవరకు? 4 వరకేనా? మరి అందరి ఇష్టం కావాలి. సరే, ఇప్పుడు ఈ 3:27లో ఏమున్నది? యవన కాలం నా కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు. దాన్ని మోపింది ఎవరు? మోయుట మేలని చెప్పాడు, మోయమని చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నారుడు కాడి మోయుట మేలని చెప్పినాడు, తర్వాత మోయమని చెప్తున్నాడు. దాన్ని పెట్టినవాడు ఎవరు? యెహోవా, దేవుడే కదా. అంటే నువ్వు కష్టపడి ఏం చేయాలా? నువ్వు ఆహారాన్ని సంపాదించుకోవాలా, తర్వాత నువ్వు దేవుని ఇంట్లో నువ్వు పని చేయాలా, నీ వ్యక్తిగతంగా నువ్వు పని చేయాలి, శ్రమ పడాలి. రెండు విధంగా ఉన్నాయన్నమాట. నిన్ను మోపేది అదే పని. తర్వాత ఎందుకు ఈ విధంగా చేస్తానంటే ఈ రోజున సోమరులుగా తింటున్నాడు. నువ్వు కష్టపడి ఆహారం, నువ్వు కష్టపడి పని చేయకుండా నువ్వు ఆహారం తెలిగిన తినటానికి నీకు ఎవరిచ్చా? నీకు దేవుడు అధికారం. అవునా కదా? లేదు. నువ్వు కష్టపడితే తింటాను తప్ప ఉట్టిగా నువ్వు తింటాను హక్కు లేదు. ఇది మోపినవాడు యెహోవాయే. ఎందుకు కష్టం చేస్తాడు? ఎందుకు? కడుపు కొరకే. ఇంత కష్టం చేసిన ఎవరికి? ఎంతవరకు అండి? కడుపు కొరకే. ఎందుకంటారు కదా, కూటి కొరకు కోటి విద్యలు అంటారు. అవును కదా? కూటి కొరకు కోటి విద్య. ఎన్ని విద్యలు చేసినా ఎంత చేసినా కూడా మన ఆహారం కొరకే. కానీ ప్రభు ఇచ్చేది ఏంటంటే దీని వలన మనకు ఎక్కువగా సంతోషం కలిగిద్ది. ఈ ప్రభు ఇచ్చేటువంటి ఈ కష్టం వలన. దీనివల్ల ఏంటంటే నీ సంతోషం చూడండి. ఒక 1000 రూపాయలు సంపాదించావంటే నీకు ఎంత సంతోషం? నాకైతే ఫస్ట్ నాకు ఒక 300 నేను సంపాదించినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించేది. నేను యవ్వన కాలంలో 18 సంవత్సరం నేను బయట పనికి పోయినప్పుడు ఆ కూలి ఎంత అంటే 3.5 ₹3.50 75లో 3.50 అప్పుడు పల్లి నూనె ఎంత? రూపాయి. అట్లా ఉంది అప్పుడు రేట్లు. ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగినాయి? అవునే కదా? అందుకోసము దేవుడు ప్రతి విషయంలో దేవుడు చక్కగా మనకు సహాయము చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ మనమేం చేస్తాము? మనమే వెనకకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అలా కాదు. ప్రభువు చెప్పింది దాన్ని నెరవేరుస్తూ ఆయనకి లోబడి ఆ పని చేస్తూ ముందుకు సాగుతూ వచ్చినప్పుడు ప్రభు ఎంతగానో మనకు సహాయము చేసేవాడుగా ఉంటాడు. తిమోతి కూడా చెప్తున్నాడు చూడండి. మొదటి తిమోతి 4:11 చూడండి. మొదటి తిమోతి అది
ఏదంట? ఎవ్వడును అదే ఎవ్వడును నువ్వు ఒకడితోటి నువ్వు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి? ఒకళ్ళతోటి నువ్వు ఏమించగల పలాని వ్యక్తి పలాని మంచోడు కాదు, లేక వాడు పని చేయడు, లేక వాడు పని దొంగ, లేక ఎనీవే ఏదైనా సరే ఎన్నో అనుకుంటారు. కానీ వాడిని మనం ఏం చేయాలా? మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అదే మాట ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఏదన్నా చదువుతున్నాడు 11. అది ఎన్ని విషయాలు చెప్తూ వచ్చినాడు. నీ యవ్వనను బట్టి నిన్ను తృణీకరింపనీయకము. ఫస్ట్ది ఎక్కడ? ఏట్లలో? ఫస్ట్ ఏంది? దేంట్లో? మాటలోను, ఇంకా మాటలో, తర్వాత ప్రవర్తనలో. అంటే సెకండ్ ఏంది? సెకండ్ ప్రవర్తన, తర్వాత థర్డ్ ప్రేమ, ఫోర్త్ విశ్వాసములోను, తర్వాత పవిత్రతలోను విశ్వాసులకే మాదిరిగా ఉండాలంట. ఏం చేయాలంట? విశ్వాసులకే మాదిరిగా ఉండాలంట. అంటే వీటిలలో మన క్వాలిటీలు ఏంటంట? మన క్వాలిటీలు ఎన్ని ఉన్నాయి? 5 క్వాలిటీలు ఉన్నాయి. ఈ క్వాలిటీలలో మనం ఎక్కడైనా మనం ఏమన్నా తప్పిపోయినట్లుగా ఉన్నామా? చూడండి ఒక్కసారి. వీటిల్లో మన ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంట? మన ప్రవర్తన. ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మన ప్రవర్తనలో మార్పు ఏమైనా వచ్చిందా? అవునా కదా? మన ప్రవర్తన పలాంటి పిల్లోడు పలాంటి పిల్లోడు అరే వా మంచిగా చదువుతాడా, లేక మంచిగా పని చేస్తాడా, తల్లిదండ్రుల భాష చక్కగా వింటాడు అంటే ఏం చేస్తారు? మా అబ్బాయి మంచోడు అంటారు. కానీ మీ అబ్బాయి మంచోడే నువ్వు ఇంట్లో కాదు, ఎవరు చెప్పాలా? నీ పక్క వ్యక్తి చెప్పాలా, లేక మన వ్యక్తి చెప్పాలా? అయ్యా పలాంటి వ్యక్తి మంచిగా లోబడతాడు, మంచిగా దాని ప్రవర్తన చాలా చక్కగా ఉంటాడు, దాని ప్రవర్తనలో మంచిగా నీట్గా మంచిగా ఉంటాడు అనేది వాళ్ళు చెప్పాలి. కానీ ఈ రోజులు ఎవరున్నారు అట్లాగా? చాలా తక్కువ. తన ప్రవర్తన లోకములో బయటికి వెళితే లోకానుసారం ఉంటారు, మందిరకు వస్తే మందిరంలో ఉన్నట్టుగా ఉంటారు. అది కాదు, లోపల బయట ఒకటే తీరుగా ఉండాలి. అది తన ప్రవర్తనలో మార్పు లేనివాడు ఎవరంటే, తన ప్రవర్తనలో కరెక్ట్గా ఉన్న వ్యక్తి ఏదంటే లోపల అంతే ఉంటాడు, బయట కూడా అంతే ఉంటాడు. అందుకే ఇక్కడ తిమోతికి ప్రత్యేకంగా తిమోతికి చెప్తున్నాడంట. ఏంటంట? నీ యవ్వను బట్టి ఎన్నడో నిన్ను తృణీకరించకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఏంటంట? విశ్వాసులకే మాదిరిగా ఉండాలంట. ఎవరికి మాదిరిగా ఉండాలా? విశ్వాసులకే మాదిరిగా ఉండాలి. అంటే విశ్వాసులు కనుక ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు మన టెస్టింగ్ చేస్తూ ఉంటారు. పలాని వ్యక్తి ఎలా ఉంటాడు అని. మనం ఏం చేయాలా? ఏ వ్యక్తి ద్వారా కూడా మనము పలాంటి వ్యక్తి మంచివాడు కాదు అని అనిపించుకోకుండా ఉండాలి. ఎవరైనా సరే, ఎవరిని బిడ్డలు, ఆడపిల్లైనా మగపిల్లైనా కూడా ఆ విధంగా ఒకరితో మనం అనిపించుకునే రీతిగా ఉండదు. ఎవరైనా అందరూగా చక్కగా దేవుని ప్రేమ యందు ఎలా ఉంటారంట? అతుక్కబడి ఉంటారంట. అది ఉండాల. అర్థమైందా? కనుక మన జీవితంలో మనము దేవుని యందు ఏదంట అలాంటి భయము, భక్తి, నీతితో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటూ మనము ముందుకు సాగేవారముగా ఉండాలి. ఆ రీతిగా మనము నేర్చుకొని ముందుకు సాగేవారముగా ఉండాలి. ఇంకో మాట చూడండి, తీతు 2:6 చూడానా? తీతు 2:6. మాన్యములేదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో చాలన్న. ఇక్కడ అటువలే ఏ విధంగా ఉండాలంట? స్వస్థ బుద్ధి. అంటే బుద్ధిలో ఏమాత్రము కూడా ఏదంట ఏమాత్రం తేడా ఉండకూడదు. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి,
రెండు బుద్ధులు కలిగి ఉంటారు జనాలు. ఎలా ఉంటారు? కొంతమంది చేసిన మంచి వంట ఉన్నట్టు అంటారు, ఇంకో వాళ్ళతో ఇంకో తిరిగా మాట్లాడుతుంటారు. అర్థమైందా? ఒక తిరిగి ఒకరితో ఒక తిరుగుంటారు, ఇంకో వాళ్ళతో ఒక్కొక్క తిరుగుంటారు. ఇక్కడ అక్కడ చెప్తారు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు. అర్థమైందా? కానీ మనము అలాంటి మనస్తత్వము లేక బుద్ధి కలిగి మనము ఉండేవారు ఉండద్దు. అందుకే అంటాడు ఇక్కడ స్వస్థ బుద్ధి అంటే పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలా నీ బుద్ధి. నువ్వు మాట్లాడు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. కాబట్టి మన జీవితంలో ప్రభువుని యందు మనము ఎంతో నమ్మకముగా యవనస్తులముగా ఆయనకు లోబడి మనము ఎలాగుండాలంటే మాటలో, ప్రవర్తనలో, క్రియలలో, అన్ని విషయాల్లో మనము చాలా జాగ్రత్త కలిగి ప్రభునందు మనము ఆనందించే వారముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా ఉండటానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. పిల్లారా, మన జీవితంలో ప్రభునందు మనము ఎంతో నమ్మకస్తులుగా ఉండాలి. అది ప్రభు కోరుతున్నాడు. ముఖ్యంగా యవనస్తులు ఏంటంట? యవన బలము ఏంటంట? తో నిండి ఉంటారనమాట. అది యవన బలముతో ఏం చేస్తారంట? యవన బలంతో నిండి ఉంటారు. ప్రభు కావాల్సింది వారే. కాబట్టి మరి ప్రభు కోరుకునేది కూడా యవనస్తులే, శత్రువు కోరుకునేది కూడా యవనస్తులే. కాబట్టి మనం శత్రువు చేతుల్లో పడకుండా ప్రభు చేతిలో మనం పడి ప్రభు యందు మనము జీవించే వరకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇటు కృప ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అది రావట్లేదు అన్న వస్తారా? అది రండి. రండి ప్రార్థన చేసుకుందాం. మిగిలి ప్రేమ నమ్మకం దాని భరోసాని ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నాములు ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి రాష్ట్రప్రసాదాన్ని అభిషేకించి ఇచ్చిన శ్రేష్ఠని మాటబడి స్తోత్రాలు. ఎవరి కాలంలో కాడి బయట నన్నుకు వేలని, ఎవరి కాలం బలం ఉంటుంది, ఆ బలం సాతాను కోరుకుంటుంది, నీ కొరకు నమ్మకం జీవించాలని ప్రభా, నీ భయభక్తి కలిగి ఉండాలని ప్రభు. అంతేకాదు ఎవరైతే పారిపోమని ప్రభా, ఎవరి బిడ్డ తుణీకరిపోమని కూడా మాట్లాడుతూ వచ్చే ప్రభుకి స్తోత్రాలు. మరి భక్తులు ఏ విధంగా మా పితరులు ఎలా నీకు నమ్మకం ఎవరికి కావాలి జీవిస్తూ వచ్చిన ఏసు జీవితం జాబ్ చేస్తున్నాం. అలాగా సొలొమోను కూడా తండ్రి తిడతానని ప్రభా, మరి అభిషేకించబడిన వాడు ఏంటి కూడా మరి తిడతను విడిచిపెట్టగా నష్టపోతూ వచ్చినాడు. అలా కాకుండా బిడ్డలు తండ్రి వాళ్ళకి ఇచ్చిన అభిషేకము, వాళ్ళకి ఇచ్చిన గొప్పదైన రక్షణ దాన్ని కొనసాగించడానికి నిత్యము తండ్రి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ నమ్మకం నీకు జీవించడానికి, నీకు సాక్షిగా జీవించడానికి బిడ్డ బలపరుస్తూ ప్రార్థిస్తున్న చదువులోను, వారికి భవిష్యత్తు ఉద్యోగ విషయంలోను, వారికి సమస్త విషయంలో చిత్తం ఎరిగి నీ ఆలోచన ఎరిగి నీ కొరకు జీవించడానికి ప్రభావ నీ దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తా అన్నావు, నడవలసిన మార్గాన్ని బోధిస్తాను, నీకు ఉపదేశం చేస్తా అన్నావు. బిడ్డ మీరు బలపరుస్తూ ఆశ కోరుకుంటూ అందరి చేతికి అప్పగించుకుంటూ దాచుకుంటూ మనం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సావాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు మీకు సదాకాలం తోడేండును గాక. ఓ యౌవనుడా చేయకు వేదము చేయకుము, నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వేదము చేయకుము.